మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన కేశిరెడ్డిని ఎయిర్పోర్ట్లో దగ్గర కాపు కాసి సీట్ అధికారులు అదుపులోకి ఇప్పటికే 3 సార్లు సీట్ నోటీసులు ఇచ్చిన రాజ్ కేశిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. దుబాయ్ నుంచి రాజేష్ రెడ్డి అన్న మారు పేరుతో హైదరాబాద్ రాగా ముందస్తు సమాచారం మేరకు నిఘా పెట్టి సాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం రాజ్ కేశిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన కేశిరెడ్డిని ఎయిర్పోర్ట్లో కాపు కాసి సీట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 3 సార్లు సీట్ నోటీసులు ఇచ్చిన రాజ్ కేశిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. దుబాయ్ నుంచి రాజ్ కేశిరెడ్డి అన్న మారు పేరుతో హైదరాబాద్ రాగా ముందస్తు సమాచారం మేరకు నిఘా పెట్టి సాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం రాజ్ కేశిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన కేశిరెడ్డిని ఎయిర్పోర్ట్లో దగ్గర కాపు కాసి సీట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 3 సార్లు సీట్ నోటీసులు ఇచ్చిన రాజ్ కేశిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. దుబాయ్ నుంచి రాజేష్ రెడ్డి అన్న మారు పేరుతో హైదరాబాద్ రాగా ముందస్తు సమాచారం అందుకున్న నిఘా పెట్టి సాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం రాజ్ కేశిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇది మన కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది ఎయిర్పోర్ట్లో? థ్యాంక్ యూ సత్యనారాయణ. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసు గత వైసీపీ ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయల అక్రమంగా దారిని బలిచినట్టు కూడా పెద్ద ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టు దీనిపైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే అప్రూవల్ గా మారిన మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా సిట్ ముందుకు హాజరై, అలాగే ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్ ముందుకు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
అయితే ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా నిందితుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ కేసిరెడ్డి రాజ్ అతను కూడా నోటీస్ ఇచ్చింది. ఇప్పటికే ఆయనకి 3 సార్లు నోటీస్ ఇచ్చింది. అతను అయితే దీనిపైన ముందస్తు బెయిల్ కోసం కూడా అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు హైకోర్టు కేసిరెడ్డి రాజిరెడ్డికి సంబంధించి కూడా ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో దానిపై కూడా విచారణ చేపట్టింది. అయితే దానికి ఆ కేసును మరో వారం పాటు కూడా వాయిదా వేస్తూ కూడా ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక ఆడియోను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. తాను సిట్ ముందుకు రేపు ఉదయం 11 నుంచి 12 గంటల ప్రాంతంలో కూడా నేను సిట్ ముందుకు హాజరవుతాను, సిట్ ముందుకు హాజరై విచారణకు సహకరిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసిరెడ్డి రాజిరెడ్డి పైన కూడా ఇప్పటికే సిట్ పోలీసు బృందాలు కూడా ప్రత్యేకంగా అతని కదలికల పైన నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో అతను దుబాయ్ నుంచి శంషాబాద్ మీదుగా ఇక్కడికి విజయవాడకు వస్తున్నట్టు కూడా సిట్ పసిగట్టింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా సిట్ బృందాలు కూడా అక్కడ కాపు కాస్తాయి. అయితే స్థానిక పోలీసుల సహకారంతో సిట్ అధికారులు ఏదైతే కేసిరెడ్డి రాజిరెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం తమ అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారము. అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దుబాయ్ నుంచి కూడా ఒక మారు పేరుతో కూడా హైదరాబాద్ కు వస్తున్నట్టు కూడా సిట్ పోలీసులు కూడా గుర్తించారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో కూడా ఆయన కేసిరెడ్డి హైదరాబాద్ కు ఇక్కడికి దుబాయ్ నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో అక్కడ స్థానికంగా పోలీసులు కూడా అలర్ట్ చేసి వాళ్ళ సహకారంతో కూడా దుబాయ్ నుంచి దిగిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా రాజేష్ రెడ్డి పేరుతో వస్తున్న ప్యాసింజర్ ని గుర్తుపెట్టి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారము. అయితే ఇప్పటికే సిట్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి విజయవాడకు సిట్ కార్యాలయానికి తరలిస్తున్నట్టు కూడా సమాచారము. రేపు ఈ రోజు రాత్రి కల్లా అతను రాజశేఖర రెడ్డి మటుకు సిట్ అధికారులు విజయవాడకు తరలించే అవకాశం ఉంటుంది. అతన్ని ప్రశ్నించి తర్వాత కూడా అతన్ని కోర్టు ముందుకు హాజరుపరిచే అవకాశం కూడా ఉంటున్నట్టు కూడా సమాచారం. మొత్తం తీసుకుంటే మటుకు ఈ కేసులో ఏదైతే లిక్కర్ స్కామ్ లో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం ఎంతో పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు కావచ్చు, వివరాలు కావచ్చు, ఇంకా మొత్తం ఈ స్కామ్ గురించి కూడా మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా కూడా తెలుస్తుందని చెప్పేసి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంటర్పోల్ అధికారులు ఎవరైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారో వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సమాచారం ఇవ్వటం వల్ల ముందస్తుగా అరెస్ట్ చేశారనుకోవచ్చా? హలో శ్రీనివాస్ గారు వినపడుతుందా? శ్రీనివాస్, హలో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.